జీవితానికి విముక్తి వస్తుందని కోరుకుంటారు. అలాంటి పవిత్రమైన వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవడం మంచిది కాదు. నేను ఎప్పుడూ నమ్ముతాను, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి, ప్రజల్ని కాపాడేది వెంకటేశ్వర స్వామి. మనకి ఏ సమస్యలున్నా మనం ఆయన మొక్కొని ఆయన మీద భారం వేసి పనిచేస్తాం. అది మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక భాగం. మనందరికి కూడా ఆ పవిత్రమైన దేవుడి మీద నమ్మకం. ఇప్పుడు జరిగింది నమ్మకం విశ్వాసం పైన దాడి, వెంకటేశ్వర స్వామి పైన దాడి. అది మంచిది కాదు. ఆయనకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటే మొన్న తిరుపతికి వచ్చాడు కదా, నేనేం చెప్పాను, మీరు డిక్లరేషన్ పైన సంతకం పెట్టండి. అది వెంకటేశ్వర స్వామి టీటీడీ సాంప్రదాయాలు. అబ్దుల్ కలాం పెట్టాడు కదా, పెట్టి దర్శనం చేసుకున్నాడు కదా, ఆయనకు నమ్మకం ఉంది కదా, నువ్వెందుకు పెట్టలా, ఎందుకు రాలా? కెన్ యూ ఆన్సర్ దిస్? అంటే నువ్వు ఒక మతస్థుడు కావచ్చు, తప్పులేదు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావడానికి ఎవరైనా సరే అన్య మతస్థులు నమ్మకం ఉందని సంతకం పెట్టాలి, డిక్లరేషన్ ఇవ్వాలి, నేను దర్శనం చేసుకోవచ్చు. ఎందుకు రాలేదు అంటే ఇప్పటి వరకు నువ్వు చేసిందంతా ఇవే కదా. వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెడితే నాకు నమ్మకం లేదు, నువ్వు మాట్లాడతావా? అంటే ఏంటి, ఎక్కడికి పోతున్నారు మీరు? ఒక అద్దు, ఒక లిమిటేషన్స్ ఉంటాయి. బియాండ్ లిమిటేషన్స్ ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు, ఏం చేసినా నా ఇష్టం, అది కుదరదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుని పవిత్రత కూడా కాపాడలేని అసమర్థులం కాదు మేము. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ దిస్. నీ ఇష్ట ప్రకారం మీరు దాడి చేస్తే ఇక్కడ కూర్చొని ఓకే పర్వాలేదు, లేదంటే భయపడి పారిపోయేదానికి సిద్ధంగా లేను. ఆ మాట చెప్తాను. ఒక్కొక్కసారి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో కొన్ని వస్తాయి. ఇక్కడ సిబిసిఐడి కానీ సిబిఐ కానీ ఇవన్నీ ఉంటాయి. అదే సమయంలో పార్టీలు ఆర్ ఫ్రీ టు ఫైల్ ఇన్ ది కోర్ట్స్. కాబట్టి అవన్నీ చేసి దోషుల్ని కాపాడడం, దోషుల్ని పనిష్ చేయడం బాధ్యతగా తీసుకుంటాం. ఉండే అన్నీ కూడా ఏ మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల ద్వారా, అన్నింటికంటే అండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల మనోభావాలతో ఆడుకున్న వ్యక్తుల్ని, దేవుని పవిత్రతని దెబ్బతీయాలనుకున్న వ్యక్తుల్ని ఉపేక్షించే సమస్య లేదు. ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని విధాలా చేసి నేను ఒక మాట చెప్పాను, ముందు మాధవ సేవ, తర్వాత మానవ సేవ. దేవుడే లేకపోతే సేవ ఏం చేస్తాం? నమ్ముకునేది మన అందరం డెస్టినీ, దేవుడు. ఆ దేవుణ్ణి ఏ మంచి జరిగినా చెడు జరిగినా దేవుణ్ణి ప్రార్థించి ముందుకు పోతాం. అలాంటి దేవుడికే ఇది లేకపోయినప్పుడు కానీ మనం ఏం చేసినా కూడా ఫలితాలు రావనేది నా నమ్మకం. ప్రపంచంలోనే అవి కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తాం. అంటే ఒకటి దేవునికి చేసే సాంప్రదాయాలు ఒక యాంగిల్, ప్రసాదాలు తయారు చేయడానికి మనకు చాలా కావాలి. అది అందుకనే ఇంత మునుపు కూడా ఏం చేశారంటే పవిత్రంగా ఆవుల నెయ్యి ఎక్కడైతే తయారవుతుందో ఆ డైరీస్ నుంచే తీసుకున్నారు. దాన్ని వైలేట్ చేయడానికి తక్కువ ధరకు కెమికల్స్ మిక్స్ చేస్తే వస్తుంది కాబట్టి ఎవడైనా పర్వాలేదని వీళ్ళ కమిషన్ల కోసం ఈ పని చేశారు. కమిషన్ కూడా నేను డెలిబరేట్గా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట దెబ్బతీయడానికి, పవిత్రత దెబ్బతీయడానికి చేసినటువంటి కార్యక్రమం ఇది.
అక్కడ డబ్బులు గిబ్బులు అక్కడ కాకపోతే వదిలి కొడతారు, అది వేరే విషయం. కానీ పవిత్ర దెబ్బతీయడం చాలా ప్రమాదం. దట్ ఈజ్ వేర్ ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు అండర్స్టాండ్. ఏ సెట్ మీద? సిట్ మీద ఎట్లా? ఎందుకు సిట్ మీద కమిటీ వేయడం ఏంటి? నేనేమంటానంటే ఎనిమల్ ఫ్యాట్ ఎస్, అది ఎక్స్ట్రీమ్.